ఎలా చదువుతున్నా. హలో, వెల్కమ్ టు బిగ్ బాస్ 10. మన ఎపిసోడ్లో ఈరోజు రాబోతుంది టిక్ టాక్ స్టార్ చార్లెస్. ఈయన 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. టిక్ టాక్ స్టార్ చార్లెస్. రండి, వెల్కమ్ టు బిగ్ బాస్. ఇప్పుడు మన ముందుకు రాబోతుంది ఇంకొక ఇన్స్టాగ్రామ్ స్టార్ ఆరం. ఇతని పేరు ఆరం. వెల్కమ్ టు బిగ్ బాస్ 10. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఇప్పుడు సెన్సేషనల్ స్టార్, అతని పేరు చెప్తేనే చిన్నపిల్లలు కూడా పాలు తాగరు, ఆ పరిస్థితిలో ఉన్నాడు ఆయనే ఆకేష్ మాస్టర్. వెల్కమ్ టు ఆకేష్ మాస్టర్. కమాన్ ఆకేష్ మాస్టర్ వచ్చారు మన ముందుకి. సార్, మీరు మన ప్రేక్షకులకి, అంటే మీరు ఇప్పుడు బిగ్ బాస్ 10లోకి వచ్చారు, అంటే మీరు ఎప్పటి నుంచో, అంటే మీకు కాల్ చేసాం. యాక్చువల్గా మేము కాల్ చేస్తే మీరు యాక్చువల్గా దానికి స్పందించలేదు. అప్పుడు మీరు కాల్ ఎత్తలేదు. మీ ఎవరో ఫోన్ ఎత్తాడు. మందులో ఉన్నప్పుడు చేసి ఉంటారు. అది నాకు ఆ విషయం తెలియదు సార్. ఇప్పుడు మన ముందుకు వచ్చింది ఆకేష్ మాస్టర్ గారు వచ్చారు. మీరు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తేది ఆకేష్ మాస్టర్ ఇప్పుడు ఈరోజు బిగ్ బాస్లో రావడం జరిగింది. ఇన్నాళ్ళకి మన జనాలు ఆయన కాలు కూడది సార్. ఇది ఏంటి సార్? ఇది కిందన పంచి కట్టుకోలేదండి సార్. వెండి ఇలాగే ఉండాలి. మీరు మామూలుగా వీడియోలు తీసి ఆఫ్ దాకానా? ఆఫే. ఓకే, వెల్కమ్ టు ఆకేష్ మాస్టర్. మీరు ఇందులో టాస్క్లని విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు బిగ్ బాస్. బారెట్ ఉంది. బార్లు అవి ఉండవు సార్. బార్లు అవి ఉండవు. ఇందులో బార్లు ఉంటాయి అన్నారు ముందుగా. బార్లే ఉండవు. బార్లు. ఇప్పుడు మన ముందుకు రాబోతుంది యూట్యూబ్ స్టార్ ఆనంద్. వెరీ గుడ్. మీరు ఈ బిగ్ బాస్లో వచ్చి మంచి మంచి టాస్క్లు అవి విజయవంతం చేసి మంచి పేరు తెచ్చుకోండి. వెళ్ళండి. ఇప్పుడు మన డోర్ క్లోజ్ చేసేస్తున్నాను. మీరు అందరూ టాస్క్లు అవి కంప్లీట్గా పూర్తి చేసి బిగ్ బాస్ విన్నర్ కింద 10 విన్నర్ కింద బయట రావాలని కోరుకుంటున్నాను. తాళాలు వేసామ్మా. హాయ్ అండి, మీ పేరు? ఆనంద్ అండి. మీరు ఏం చేస్తారు? యూట్యూబ్ స్టార్ అండి. ఓకే, అవునా? మీరేం చేస్తుంటారండి? నా పేరు శ్రీరామ్ అండి. నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ని అండి. నేను ఓకే. హాయ్ అండి, మీ పేరు? నా పేరు చార్లెస్ అండి. మీరు ఏం చేస్తారు? నేను టిక్టాక్లో స్టార్ని అండి. అవునా? ఓకే. ఎన్ని లైక్స్ వచ్చాయి ఇప్పుడు మీకు? నాకు దగ్గర 4.5 మిలియన్ లైక్స్ వచ్చాయండి. అవునా? ఓకే ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ని అండి. నేను ఓకే. మీకు ఫాలోవర్స్ ఎక్కువే ఉంటారు అయితే? అవునవునవును. ఓకే. పక్కన సాధు గారు ఉన్నారు. ఎవరు తెలీదు నాకు. అడుగుదాం ఒకసారి. అడిగితే తెలుస్తుంది కదా. మాట్లాడదాం ఒకసారి. మాట్లాడదాం సార్. సాధు గారు ఎవరండి మీరు? ఏమన్నా? సాధు గారు అని. ఒరే అత్తాపూర్, నేనెవరో తెలీదా నీకు? తెలీదండి. తెలియకుండానే ఇంట్రడక్షన్ ఏం చూడలేదా? ఇంట్రడక్షన్ నేను లోపలికి వస్తాను కదా. నేను వచ్చి పడుకుని పోయావా ఏంటి? చూడలేదండి. బెడ్డలని ఎత్తుక్కుంటున్నావు వెళ్ళి. నీ బెడ్ ఎక్కడుందా అని. అలాగని ఏం లేదండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? డ్యాన్స్ మాస్టర్. డాన్స్ మాస్టరా? ఎందులో? 1500 సినిమాలో తీసాను ఇప్పటికి. ఒక సినిమాలోనే కనిపించలేదు. అప్పుడు పుట్టావా నువ్వు? తెలీదండి. పుట్టావా? తెలీదు. ఏ సినిమాలు చేశారు మీరు? పెద్ద పెద్ద స్టార్స్తో తీశాను. నువ్వు ఇంకా జస్ట్ అప్పుడు బోర్న్ బేబీ అయి ఉంటావు. ఓహో. ఇప్పుడు ఏమంటారు? రెస్ట్లో ఉన్నాను. తీయడం మానేశారు సినిమాలు. ఇస్తారంటే మనకి ఊరికనే రమ్మన్నారా? తెలియదు. మరి మీకేం చెప్పలేదా? 6 ఫుల్ బాటిల్ అన్నారు. 6 షాపుల్లో 6 ఇస్తా అన్నారు. వెంటనే వచ్చేసాను. అయ్యో, నీకేమి ఇస్తా అన్నారు? నాకేం చెప్పలేదు. పేమెంట్ 6 పాల ప్యాకెట్లు ఇస్తారు.
2 బ్రెడ్ మిల్క్ ఇస్తారు, శుభ్రంగా తాగేసి పడుకో. ఎవరన్నా ఇంకా ఐడియా రావట్లేదు, ఎవరంటారు? ఏం నాకు తెలియదు మరి, నేను ఎప్పుడు చూడలేదు దానికి చదవ చేసుకున్నా కనిపించాడే. రేయ్ ఏంటా గుసగుసలు ఇద్దరు లిప్ లాకులు చేసుకుంటున్నారు? మీ గురించి టాపిక్ మీరు ఎవరా ఏంటో తెలుసుకుంటున్నామండి. ఇప్పటికీ నన్ను గుర్తుపట్టలేదా మీరు? లేదు సార్. లేదు సార్. ఓరు మీరు ఎప్పుడు పుట్టారా? నా విశ్వరూపం చూడండి రా, మాదాపూర్ గల్లారా. నేనురా, గుర్తుపట్టలేదా? రాకేష్ మాస్టర్ మీరా? ఆ. సార్ మిమ్మల్ని చూసి చాలా రోజులైంది సార్. ఒరే నన్ను చాలా కించపరిచారా మీరు? సార్ సారీ సార్. సారీ అండి. ఓకే, ఓకే. సార్ మిమ్మల్ని ఆ స్టెప్స్ అన్ని చూశారు కదా. ఎవరు చేతబడి చేసారు అనుకున్నామండి. ఓరిని ఆఖరికి కాషాయం బట్టలు వేసుకుంటే చేతబడి అనుకున్నారా మీరు? ఏమన్నారండి మీరు? అంటే ఎప్పుడు ఈ గొడ్డలతోనే కనిపిస్తారు కదా, కొత్త గొడ్డు కనిపిస్తేసరికి ఎవరు కన్ఫ్యూజ్ అయిపోయామండి. మనోడేంటి అప్పుడే సల్జారం వచ్చి పడుకుని పోయినట్టు ఉన్నాడు అక్కడ. వచ్చింది. గుర్తుపట్టావా నన్ను? లోపలికి ఎవరు రానిచ్చారు మనోని? ఓకే హాయ్ ఆకాష్ మాస్టర్. చెప్పమ్మా. మాతో పాటు బిగ్ బాస్ షోకి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. ఓకే. మీతో మేము కంటెస్టెంట్లుగా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. సరే మీరు కుర్రోళ్ళు బాగానే ఉన్నారు, నాకు కాంపిటీషన్ వస్తారు ఏంటి ఇద్దరు? అలా ఏం వెళ్ళలేదు సార్. మీరు వచ్చారు కదా, వెళ్ళేటప్పుడు మాకు కూడా కొద్ది స్టెప్లు ఏమైనా నేర్పిస్తే. స్టెప్లు అవన్నీ కామనే కానీ నేర్పిద్దాం. సార్ ఇంతకీ ఇంతకులే అడిగితే చెప్పలేదు, ఏ సినిమాలో చేశారండి? నేను స్టార్టింగ్ జింగ్ జక్ జంగ్, జంబలోడి పంబ, వద్దంటే ఇస్తా. అవి ఇప్పుడు పాత సినిమాలు అండి అవి. ఎస్, మీ నాన్నగారు చూసుంటారు, మీ నాన్నగారికి ఇంటికి వెళ్ళి అంటున్నాడు. ఓకేనా? అలాగే. ఇప్పుడు బిగ్ బాస్ లోని మరి గేమ్స్ పెడతారు కదా, డ్రింక్ అండ్ డ్రైవ్ గేమ్ ఉంటుందా? డ్రింక్ అండ్ డ్రైవ్ గేమ్. డ్రింక్ అండ్ డ్రైవ్ గేమ్ గురించి అయితే ఏం చెప్పలేదండి. అది కానీ ఉంటే నెంబర్ 1 నేనే. అది కానీ కాంటెస్ట్ పెడితే ఫస్ట్ ప్రైజ్ నేనే. డ్రింకింగ్లో నుండి డ్రింక్ అండ్ డ్రైవ్, డ్రింక్ చేసి బండి వేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. అయ్యో, సైకిల్ బండేనా? సైకిల్ బండి కాదు, 2 వీలర్. అలా ఎన్నిసార్లు పోలీసులకి దొరకకుండా వెళ్ళిపోయాను అనుకున్నావు? పంజాగుట్ట, అమీర్పేట్, షామీర్పేట్. మీకేం తెలుసురా దుంపల్లారా? ఇద్దరు బంగాళదుంపల్లాగా ఉన్నారు ఇద్దరు. మీరు ఎప్పుడన్నా తాగారా? తాగలేదండి. ఆ కాంటెస్ట్ పెట్టమని చూద్దాం. మేము తాగం కదా, పెట్టరేమో నాకు తెలిసి. పెడతారు, ఎందుకు పెట్టరు? లేదు మరి మాకు అలవాటు లేదు కదండి. మరి మీరు ఉండిపోండి, ఫస్ట్ ప్రైజ్ నాకే. ఒకసారి బిగ్ బాస్ని అడగండి, చెప్తారు కదా. అడగండి. బిగ్ బాస్ ఇంత కష్టపడి వచ్చాం, ఒక రోజు అయింది. ఇడ్లీ వడ పెడతా అన్నారు, పెట్టలేదు. సాంబార్ తెస్తా అన్నారు, అది తేలేదు. అక్కడ మా రూమ్లో అయితే టైం ప్రకారం వచ్చేది. కనీసం ఇదిగో నాలుగు చప్పడిపోయి పెడతా అలాగా అయిపోయింది నాలుగ. ముందన్నా ఉంటుందా ఉండదా? జఫా బిగ్ బాస్. ఆకేష్ మీరు ఎక్కువ మాట్లాడద్దు. వాటర్ కావాలంటే తాగండి. ఇగో వాటర్ వద్దు, క్వార్టరే. క్వార్టర్ ఉండదు ఆకేష్. నాకు ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పారు బిగ్ బాస్? క్వార్టర్ ఉండదని చెప్పాను కదా. అలా అయితే ఇంటికి వెళ్ళిపోనా? బస్ టికెట్ రెడీ చేయండి నాకు. అలా వెళ్ళడం అవ్వదు. ప్రేక్షకులు మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తున్నారు. ఎవరు? మీరు ఇక్కడే ఉండాలి. వాళ్ళు క్వార్టర్ వేస్తే గెలుస్తా, ఓటేస్తే గెలవను. ప్రేక్షకులు మిమ్మల్ని ఉండమని కోరుతున్నారు. అలా అయితే ఉంటాను. అవ్వదు. సరే కంటెస్ట్లు ఎట్టండి బిగ్ బాస్. కాదు ఆకేష్ మాస్టర్, మనం వేరే గేమ్ ఆడదాం. ఎందుకు అస్మానికి బిగ్ బాస్కి తలనొప్పి? ఊరికి వచ్చేస్తారు మధ్యలో మైక్ ఆన్ చేసుకుని. కాదు మాస్టర్, మందు గేమ్ ఎందుకు? వేరే గేమ్ ఆడదాం. ఏం వేరే గేమ్ అయితే మీరు గెలవాలని భయం వేస్తుందా మీకు? ఎందుకు వెళ్ళాను? మరి ఇడ్లీ వడ తెమ్మానండి, ఎవరు ఎక్కువ తింటారో చూద్దాం. అలాంటి గేమ్స్ పెడతారా పెట్టరా? ఎందుకు వాళ్ళు మీకు కావాల్సిన పెట్టరండి. బిగ్ బాస్ ఏమనుకుంటే అవే పెడతారు. వాళ్ళు పెట్టమంటారా? బిగ్ బాస్ ఆదేశాల మేరకు ఆకేష్ మాస్టర్ మీరు కన్ఫెషన్ రూమ్లోకి రండి. లేదు మాస్టర్, రూమ్ అంటున్నాడు, కాంపిటీషన్ అక్కడ సెట్టింగ్. ఓకే రూమ్లోకి రమ్మన్నారు, వెళ్ళొస్తాను. సరే మాస్టర్. ఇదేం తెస్తాను అటు నుంచి వచ్చినప్పుడు తెల్ల పెగ్గ పట్టరానా? చెరువు పెగ్గ. నువ్వు బీరు తాగుతావా? చిన్నకుంటల్లో ఉన్నావు. వద్దు మాస్టర్. ఓకే వాటర్ బాటిల్ తెస్తానులే. మీరు ఈ అమ్మాయి ఏంటి రూమ్ అన్నారు, ఇక్కడ ఏం చూస్తే ఏమీ లేదు. ఎవడెక్కడ బేరర్? ఆకేష్ మాస్టర్ వెల్కమ్ టు కన్ఫెషన్ రూమ్. చెప్పండి. మీరు ఎక్స్ట్రాల్ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి అంతే, దయచేసి ఇలాంటివి ఎక్స్ట్రాల్ చేయొద్దు. ఆకేష్ చెప్పండి బిగ్ బాస్. మీకు చెప్పేది ఒకటే, మీరు బయట వేసిన వేస్తారు ఇక్కడ కుదరవు. కుదరవు అంతే. ఆకేష్ అంటే ఎక్కడున్నా ఒకటే. ఇది బిగ్ బాస్ రూమ్ అనుకోండి అంతే. బెడ్రూమ్ ఏం కాదు.
అలా మాట్లాడొద్దు. ఉమ్, ఇది మీ బెడ్రూమ్ కాదు. ఉమ్, అందరూ పబ్లిక్ చూస్తుంటారు, ఇది లైవ్. ఉమ్, మీరు అర్థం చేసుకోండి. ఉమ్. మీ యూట్యూబ్లో పెట్టుకున్న వీడియోలు అనుకుంటున్నారా ఏంటి? మీరు ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పారు నాకు? ఏం చెప్పాను చెప్పండి. ఏం చెప్పారు? చెప్పండి. క్వార్టర్లు ఇస్తా అన్నారా? క్వార్టర్లు అవి ఇక్కడ కుదరవు. తాగినంత ముందు అన్నారా బిగ్ బాస్? అలాంటివి ఏమి ఉండదు. మామూలు దగ్గుమంది వేసుకుని పడుకోండి. ఏ దగ్గు ముందు? నేను ఏమన్నా టీబీ పేషెంట్నా, ఆస్మా పేషెంట్నా? దగ్గు ముందు ఎలకల ముందు వేసుకుంటాను. ఆకేష్, ఇక్కడ దగ్గు మందు అనే విషయం అయితే దగ్గుమందు ఒకటి ఉంటుంది. ఆ దగ్గుమందు వేసి పడుకోండి. అలాగే బిగ్ బాస్. మరే మీరు పోటీలు ఏం పెట్టట్లేదు? అక్కడ రకరకాల పోటీలు పెడతా అన్నారు. పెడతారు, కంగారు పడకండి. మీరు ఇంకా ఇందులో బాగుంటే ఆ విషయం ఉంటే అప్పుడు పెడతారు. అప్పుడే వెంటనే వచ్చి రాగానే ఏదైనా ఖోఖో పోటీలు అనుకుంటున్నారు ఏంటి పెట్టడానికి? భోజనాలు పెడతారా లేదా? మీరు గొడవ పడ్డాలి వెళ్ళండి. జఫా 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 అనొద్దు. బా, నా డైలాగ్ నాకే చెప్తారండి. అదే జఫా అంటున్నా. నేను అలాగే పిలుస్తాను, జఫా బిగ్ బాస్. ఎక్కువ మాట్లాడదు రాకేష్. తక్కువ మాట్లాడు బిగ్ బాస్. తక్కువ మాట్లాడడం ఏంటి? ఎక్కువ మాట్లాడొద్దు బిగ్ బాస్. నేను అలాగే పిలుస్తాను, జఫా బిగ్ బాస్. 10 ఎపిసోడ్ నుంచి చూస్తున్నావు, ఒక్క ఎపిసోడ్లోనే కనపడతావంటే అది ఉండవు. గోడ మీద పిల్లన్నా కనపడద్దు, నువ్వు కనపడవు. ఎప్పుడు బిగ్ బాస్ కనిపించడు. బల్లిలా ఎక్కడ దూరతావు? ఏ కెమెరాలో దూరతావు నువ్వు? గొంతు మాత్రం ఓన్లీ గొంతు మాత్రమే వింటారు. బిగ్ బాస్ అని బేస్ పెంచుకుని వస్తావు. బిగ్ బాస్ అనేది చూడడం మీకు జరగదు. బిగ్ బాస్ ఎప్పుడు ఆ వాయిస్ ఎప్పుడు మీరు చూడడం జరగదు. ఎప్పుడు చూస్తాం? జరగదు. జరగకపోతే మరి ఎందుకు పెట్టడం కంటెస్టెంట్లు? బిగ్ బాస్ వాయిస్ మాత్రమే వింటారు. బాలకృష్ణది అయితే అలాగా మీ వాయిస్కే. ఆకేష్, చెప్పండి బిగ్ బాస్. మీరు ఎక్స్ట్రాలు చేయొద్దు. అలాగే దయచేసి మీరు చెప్పిన టాస్క్లు మాత్రం పూర్తి చేయండి. అంతవరకే. ఏం పెట్టారని టాస్కులు? 150 పెట్టారా మీరు ఏమన్నా టాస్కులు పూర్తి చేయడానికి? టాస్క్ స్టార్ట్ అవుతాయి. ఆ, చెయ్యండి. ఒక గంట బయటికి వెళ్ళి చేయండి. ఒక గంట బయటికి వెళ్ళి రావచ్చా బిగ్ బాస్? 10 విన్నర్ మీరు అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే. గో. నాకు ఫండ్స్ ఇస్తారా? ఫండ్స్ అలాంటివి ఇక్కడ ఉండవు. అలాంటివి మాట్లాడకూడదు పబ్లిక్ లో. మీరు ఏమన్నారు? నా చెక్ బుక్ నెంబర్, ఫోన్ నెంబర్ కింద రాస్తా అన్నారు కదా ట్రోలింగ్లో. అలాంటివి ఏమి ఇక్కడ కుదరవు. మా ఫ్రెండ్కి ఫోన్ చేసుకోవచ్చా? నా నెంబర్ వస్తుందో లేదో? అలాంటి నెంబర్స్ ఏమి ఉండవు. మీ ఇక్కడ ఫోన్స్ ఉండవు. ఏముండవా? ఏముండవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు 5 రోజులకి స్నానం చేయడానికి అవ్వదు. నేను ఇప్పటికే 15 రోజులకు ఒకసారి చేస్తాను. నాకు పెద్ద మొక్కు ఉంది కదా, వచ్చే ముందు చెప్పాను. అదే చెప్తున్నాను. ఇక్కడ ఏ కంటెస్టెంట్స్ అయినా 5 days స్నానం చేయడం అవ్వదు. నాతో పాటు ఎవరు చేయరు. అదే మెయిన్ టాస్క్ మీకు. ఓకే. మీ వాసనతో మీరే చచ్చిపోయేలా ఉండాలి. అంతే. అదే ఇక్కడ టాస్క్. ఓకే. బాయ్ బాయ్ బిగ్ యు బాస్. గో. బిగ్ బాస్ చిన్న ఇక్కడ రిక్వెస్ట్. జరిగేవన్నీ బయట చెప్పకూడదు. ఆకేష్ మాస్టర్ చిన్న రిక్వెస్ట్ బిగ్ బాస్ జఫా. చెప్పు. ఒక క్వార్టర్ రెడీ చేయండి బిగ్ బాస్. అలాంటివి ఇక్కడ ఉండవు. ఓన్లీ మందు అంటే నీకు విషయంలో దగ్గు మందు మాత్రమే. రే బిగ్ బాస్ జఫా, బాత్రూమ్కి వెళ్ళి తాగేస్తాను రా సైలెంట్ గా. జఫా బిగ్ బాస్. యు గో. ఐ గో నో. ఓన్లీ మందు ఇస్తావేవా? అరే మలకపేట బిగ్ బాస్గా నా సంగతి తెలియదురా నీకు. ఆకేష్ని ఏకపడేస్తాను. మందని చెప్పి మోసం చేసి లోపల నుంచి బిందులోంచి అరుచుకుంటా అబ్బా అనుకుని మందు ఉండదు ఏముండదు ఇక్కడ. ఆ పోటీ ఈ పోటీ అంటావు. ఆడియన్స్ ఇక్కడ అంతా ఫేక్ బిగ్ బాస్. ఇది ఫోన్లో చెప్పేది ఒకటి, ఇక్కడ ఇచ్చేది ఒకటి. వచ్చి ఒక రోజు అయింది, ఒక సాంబార్ లేదు, ఇడ్లీ లేదు, వాళ్ళు లేదు. ఏంటి నా బట్టలు ఉతుక్కుంటానికి వాటర్ లేవు. మీరు బట్టలు తెచ్చుకున్నారు చెప్పండి. ఓ బన్నీను డ్రైయరు బై బర్త్. అంతే. మరి ఇంకేంటి మీ బట్టలు ఎక్కడ ఉతుకుంటారు మీరు ఇక్కడ? చలేస్తుందని కప్పుకుంటానికి కాషాయం టువాలోడు తెచ్చుకున్నాను. ఓకే యూ గో. థ్యాంక్ యూ బిగ్ బాస్. రేపు కానీ మందు ఇవ్వకపోతే బిగ్ బాస్ మీకు ఉంటుంది. అది కాదు, మాస్టర్ లోపలికి వెళ్ళారు, ఇంకా రాలేదేటన్నా? ఏమో మరి ఏం చెప్తున్నారు ఆయనకి. ఒకవేళ ఏమన్నా స్పెషల్ రెమ్యునరేషన్ కానీ ఏమైనా ఉందేమో ఆయనకి. అదే ఇందాక వెళ్ళారు, ఇంకా రాలేదు. ఏటో మరి ఏం మాట్లాడుతున్నారో ఏటో అసలు. మందు గురించి అడుగుతున్నారు కదా. ఇందాక మందు అంటున్నారు. ఒకవేళ మందు గురించి గట్టిగా అడుగుతున్నారు. బిగ్ బాస్ హెల్త్ ఇస్తున్నారేమో. వచ్చారు మాస్టర్. మాటలు ఏమైంది మాస్టర్? చాలాసేపు ఉండిపోయారు లోపల. మీరు ఏముంటుందిరా, మీరు ఏమనుకున్నారు? ఫుల్ బాటిల్ లేపేసి వచ్చాను అనుకున్నారు ఏంటి? లేదు, బిగ్ బాస్ ని మందు గురించి అడుగుతున్నారు కదా మమ్మల్ని. ఇందాక డౌట్ వచ్చి మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. జఫా గాడు అంటాడు బిగ్ బాస్ గాడు దగ్గు మందు వేసుకో, ఆ మందు వేసుకో, ఈ మందు వేసుకో అంటున్నాడు కానీ అసలు మందు ఇవ్వట్లేదు. మిమ్మల్ని దగ్గుమంది వేసుకోమన్నారా? ఆడికి ఇచ్చాను గట్టిగా అటాక్ బిగ్ బాస్ కి. ఎంత ధైర్యం ఆకేష్ మాస్టర్ మిమ్మల్ని అసలు ఇంకా తెలియదు. ఒక క్వార్టర్ పడితే మన విశ్వరూపం చూస్తాడు, మన టాలెంట్ ఏంటో. సాధించారా? ప్రస్తుతానికి వెళ్ళిపోమన్నాడు, తర్వాత చూద్దాం అన్నాడు. పోటీలు పెడతావా అని అడిగితే పోటీలు పెడతావా అంటే పోటీలు రేపు ఎల్లుండో పెడతా అంటున్నాడు.
ఏం పోటీలు పెడతాన్నారు? తొక్కుడు బిళ్ళ, నేలబండ, గోడ గెంతులు, ఒంగొని దూకుళ్ళు, ఈ పోటీలు. మీరు చేయగలరా ఒంగోడు దూకుళ్ళు? ఎందుకు చేయలేను, ఎన్ని వంగలేదు ఎన్ని దూకలేదు. ఆహా, సరేలే. వాళ్ళు డ్యాన్స్ అంటేనే ఒంగొని దూకుళ్ళు. అది ఇంకేంటైతే వంట ఎలాగ మనకి ఇప్పుడు భోజనాలు పంపిస్తారంటవా? బిగ్ బాస్ ఆదేశాల మేరకు వచ్చాడు ఇడు. చెప్పండి బిగ్ బాస్. మీ బయట టాస్క్ పూర్తి చేయాలి, అందరూ బయటికి రండి. వస్తాం. సరే బిగ్ బాస్. ఆదేశాల మేరకు మీరు ఈ టాస్క్ని పూర్తి చేయాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ ఉండే ఐరన్ గ్రిల్స్ ఉన్నాయి కదా, ఇందులోంచి మీరు ఇలా రావాలి, ఎక్కడ టచ్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే ఓకే బిగ్ బాస్. ఓకే బిగ్ బాస్. ఈ తమ్ముళ్ళు మాస్టర్ మనతో పాటు ఇంకోటి ఉండడు, ఏడాడు అతను పంపించారు మాస్టర్ ఇంటికి. పంపించాడు చేశారు. ఏ కరోనా ప్రాబ్లం అని పంపించారు ఇంటికి. వచ్చేసిందండి కొంప తీసి. ఏమో డౌట్ మాస్టర్. అవునా, ఓకే ఓకే సరే. మన దాన్ని మనం ఎక్కడ తీసుకొచ్చారు? ఇదేదో గ్రౌండ్ అది అన్నారు ఇది అన్నారు. టాస్క్ మాస్టర్, టాస్క్. టాస్క్ అంటే ఏం చేయాలా? మాస్టర్ ఇందులో నుంచి అవతలకి వెళ్ళాలి. ఈ రెండిట్లో దేనికి టచ్ అవ్వకూడదు అనమాట. టచ్ అవ్వకూడదా? టచ్ అవ్వకుండా అవతలకి పెద్ద వెళ్ళాలి. పెద్ద బిల్డింగ్లో గెంతేసాను. ఇవి అంతా నాకు వెళ్ళండి. ఆల్ ది బెస్ట్, పోండి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. ఓకే జంప్. అన్నాడు నువ్వు వెళ్ళమ్మా. సరే మాస్టర్, వెళ్తున్నా. గో, వెళ్ళరా జఫా, వెళ్ళు. బిగ్ బాస్ ఇటు దూరిపోతున్నాడు, దొంగట్లు ఆడుతున్నాడు గుంటడు. ఓకే వెళ్ళమ్మా, నువ్వు కూడా వెళ్ళు తమ్ముడు. ఓరే ఒకడు ఉన్నాను రా, నేను గెలవాలి. ఓరే గుంటలు ఇప్పుడు చూడండి రా నా టాలెంట్ ఎంతరా మనకి. తమ్ముడు రే జఫా బిగ్ బాస్ ఇయ్యే వాటలు రా, మధ్యలో గేర్ రాడ్ ఉండిపోయింది నాది. ఇదే బిగ్ బాస్ ఎన్నెన్నో ఇది రాడ్లకి ఎంత పన్నావు ఇలా. రే బిగ్ బాస్ జఫా బిగ్ బాస్ ఏం ఆటలు రేవి? మా ఏజ్ ఏంటి, కిందన గేజ్లు ఏంటి, రాడ్లకి ఎంత ఆటలేంటి? మధ్యలో మా గేర్ రాడ్ ఇరికిపోతే నువ్వా ఎత్తావు? గేర్ రాడ్ గ్యారంటీ ఉందా? ఇదే మాస్టర్ ఎన్నెన్నో దూకాను, ఎన్నెన్నో చేశాను అన్నారు. మీరేంటా నినకాక మన పుట్టారు, ఇద్దరు గోళ్ళు ఎక్కుతారు, గోళ్ళ మీద దూకుతారు, రాడ్ల మీద ఏం చేస్తారు? సినిమా చేశారంటే మీరు మీ బాడీ అంత స్టిఫ్గా లేకపోతే ఎలాగ మాస్టర్ మీరు? ఉంటుంది, సినిమాలు వేరు, ఈ రాడ్లకి ఎంతడాలు వేరు, గోళ్ళు దూకడారు, రాడ్లకి ఎంతడాలు ఏంటి? బిగ్ బాస్ దయచేసి ఇలాంటి ఆటలు ఆపేయండి, మాకు వేరే సింపుల్ ఆటలు ఏమైనా పెట్టండి. ఓకే, వాటర్ గేమ్స్ పెట్టండి. బిగ్ బాస్ ఆదేశాల మేరకు ఈ టాస్క్లో విన్నర్స్గా నిలిచిన చార్లీస్, శ్రీరామ్, ఆకాష్ మాస్టర్ ఓడిపోయారు, ఆయన ఫెయిల్ అయ్యారు. వీరిద్దరు గెలిచారు. ఆకాష్ మాస్టర్, శ్రీరామ్, చార్లీస్, నెక్స్ట్ టాస్క్ ఒకసారి చూడండి. ఓకే బిగ్ బాస్. ఇక్కడ తదుపరి టాస్క్ తొక్కుడు బిళ్ళ ఆడాలి. ఈ గడిలో ఉన్నాయి కదా, ఈ గడిలో మాత్రం మీరు బిళ్ళ వేసి ఆ గడి దాటి వెళ్ళాలి, ఆ గడిని టచ్ అవ్వకూడదు. తొక్కుడు బిళ్ళ మీకు తెలిసే ఉంటుంది కదా, దాని ప్రకారం మీరు ఆడాలి. ఇదే మన టాస్క్. ఓకే బిగ్ బాస్. ఓకే బిగ్ బాస్. తమ్ముడు ఏంటి గేమ్ ఏంటి, వరుసలేంటి, గీతలేంటి మాస్టర్? రెండో గడి ఉంది కదా, ఉంది, అందులో మనం రాయేసి మూడో గడిలో దూకాలంట. రెండో గల్లో రాయేసి మూడో గల్లో దూకాలా? అవును మాస్టర్. 2 బాటిల్ ఇచ్చి తాగమని 6 బాటిల్ తాగమనొచ్చు కదా, అలా చేయరు. రెండో గల్లు వేసి మూడో గల్లో గెంతడం ఏంటి, వెరైటీగా ఉంది. మరి ఇక్కడ బాటిల్ టాస్క్ లేదు కదా బాస్? లేదా అది పెట్టరు, మనం గెలవం. వెరైటీగా చెప్తారు. ఓకే ఆడుకోండి, ఈ ఆటలు మీకే ఏంటి. మీరు రారా? ఫస్ట్ మీరు ఆడండి అయ్యా, నేను చూస్తాను. ఓకే బిగ్ బాస్. ఓకే ఆకాష్ మాస్టర్. ఓకే రే, ఫస్ట్ గల్లు వేసుకుంటే రెండో గంతులో గెంతాడు రీడా. ఓర్ నెక్స్ట్ నువ్వే. బాగా ఆడుతున్నాడు మాస్టర్. ఆడతాడు, ఎన్ని గోళ్ళకి గెంతాడు వీడు. వెళ్ళమ్మా తమ్ముడు, నెక్స్ట్ నువ్వే వెళ్ళు. ఇందులో అయితే అందరూ దూకాలి కదా. జాగ్రత్త, అన్నీ టైట్గా పెట్టుకో. ఈ తొక్కలో ఆటలన్నీ పెట్టారు, ఆడు. ఓ జాగ్రత్త రోయ్, వెనక నేను తీసుకుంటున్నావా? ఈ బిగ్ బాస్ గాడు ఒక ఆట కాదు, రకరకాల ఆటలు పెట్టాడు.
ఇదే ఆట గెంతే ఆట. ఇప్పుడు నేనా ఏం చేయాలి? మాస్టర్ ఇప్పుడు మీరే ఆడాలి గేమ్. ఈ రాయి బ్యాట్ వేసి బిగ్ బాస్ కానీ బుర్ర మీద కొడేస్తే ఒక బాధ వదిలిపోద్ది. అరే బిగ్ బాస్ ఈ గోతుల్లో వీటిల్లో వేయించుకోవటం కాదు, గళ్ళల్లో రాయ నీ మీద వేసి కొడితే బొక్కడిపోద్ది బుర్ర. సరే చెప్పు, ఏమాడాలి చెప్పు. ఈ రాయి పిక్ ఇక్కడ వేసి అందులో గెంతి మళ్ళీ ఆ పిక్ అక్కడ వేసి మళ్ళీ అక్కడ గెంతి అక్కడ వచ్చాడు అంతే. ఆ బిగ్ బాస్ మీకు యాడ్లు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి కదా, రాయి అలా వేస్తాను, గెంతినట్టు చూపించవచ్చు కదా. ఓకేనా? హుప్ హుప్ అంతే, అయిపోయింది. మన ఎర పిక్క పట్టేసింది. రెండ్రా రే తమ్ముడు, రెండ్రా తొక్కలో ఆటలేటి ఈ ఆటలేటి పిక్క పట్టేసింది. విన్నర్ అన్ని అంటారు, ఏ మరి సరిగ్గా చేయట్లేదు మీరు గేమ్స్. ఆ గేమ్స్ వేరు ఈ గేమ్స్ వేరు రా నాయనా బాబు. రే జఫా బిగ్ బాస్ ఆల్రెడీ 2 సార్లు గేర్ బాక్స్ డ్యామేజ్ అయిందని చెప్పాను. 3వసారి డ్యామేజ్ అయితే ఇంకేం ఉండదు అక్కడ గేర్ బాక్స్. బిగ్ బాస్ దయచేసి ఆకేష్ మాస్టర్కి ఇలాంటివి టాస్క్ ఇవ్వకండి. బిగ్ బాస్ మీరు కొంచెం ఈజీగా ఉండే ఇవ్వండి ఆయనకి. బిగ్ బాస్ వయసు కూడా అయిపోతుంది కదా. ఎవరితో వయసు అయింది? డ్రింక్ అండ్ డ్రైవ్ టాస్క్ ఇమ్మంటారు, ఇస్తారా? ఎవరా మీరు? ఐ వాంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ టాస్క్ బిగ్ బాస్, ఇదే చెప్పడం. ఓకే, బిగ్ బాస్ ఆదేశాల మేరకు ఆ టాస్క్లో తొక్కుడు బిళ్ళ పూర్తయింది. అందులో కూడా రాకేష్ మాస్టర్ ఫెయిల్ అయ్యారు. ఉన్న మిగతా కంటెస్టెంట్స్ ఇద్దరు పాస్ అయ్యారు. నెక్స్ట్ టాస్క్, ఈ పంది పిల్లల్లో మగ ఏది ఆడ ఏది అని పట్టుకొని చూపించాలి. వెళ్ళండి. ఓకే బిగ్ బాస్. జఫా బిగ్ బాస్ ఇది ఒక ఆట. దీనికి మళ్ళీ ఇంత దూరం తీసుకొచ్చి మమ్మల్ని తిండి తిప్పలు లేకుండా, ఓ సాంబార్ లేదు, ఇడ్లీ లేదు, వడలేదు, పొద్దున్నీ తిప్పుతున్నాం అలాగా. ఏంటి ఇప్పుడు ఆ పంది పిల్లకి ఆడదో మగదో చెప్పాలా? పొద్దున్నే లేచి 7 గంటలకి అన్నదాత, పాడి పశువులు ఇవన్నీ చూస్తావు నువ్వు బిగ్ బాస్. ఆ పందిని ఎక్కడ పట్టుకోం, మేమెక్కడ ఆడదో మగదో చెప్పం. చూడు కావాలంటే పంది పిల్ల అలా పారిపోద్దు నన్ను చూసి. బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ చూసావా? నన్ను చూసేటప్పటికి ఆఖరికి పందులు కూడా పారిపోతున్నాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆకేష్ మాస్టర్. అదిరా బిగ్ బాస్. చూసే పంది పిల్ల, ఆ పంది పిల్ల రావే పంది, కనీసం ఈ టాస్క్ అన్నా గెలుస్తాను. నీకు మళ్ళీ తెల్ల పందితో క్రాసింగ్ చేపిస్తాను రా పంది. రే జఫా బిగ్ బాస్ ఆఖరికి టాస్క్ అనేటప్పుడు పంది పిల్ల కూడా పారిపోతుందిరా. కానీ నేను ఎక్కడికి వెళ్ళను, ఏ పిల్లని తేను. పోనీ ఆడపిల్ల ఇదేమన్నా పంది పిల్ల పారిపోతుంది చూసి నేను. జఫా బిగ్ బాస్ ఇక నుంచి ఇలా టాస్క్లు ఇవ్వకుండా మంచి మంచి టాస్క్లు ఇవ్వాలని కోరుతున్నాను. డ్రింక్ అండ్ డ్రైవ్ టాస్క్ వెంటనే గెలుస్తాను. బిగ్ బాస్ ఆదేశాల మేరకు ఈ టాస్క్ కూడా ఇద్దరు కంటెస్టెంట్స్ ముగ్గురు ఓడిపోయారు. అందులో ఆకేష్ మాస్టర్ కాస్త ట్రై చేశారు కాబట్టి ఆయనకి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. పంది పిల్లల టాస్క్లో పంది ఆకేష్ మాస్టర్ గెలుపొందడం జరిగింది. అందువల్ల ఎవరైతే ఇంకొక 2 టాస్క్ ఉంటాయి ఆ టాస్క్లో గెలకపోతే ఈ జైల్లో పెట్టడం జరుగుతుంది. బిగ్ బాస్ కొంచెం మాకు మార్నింగ్ టిఫిన్ కూడా రాలేదు ఇప్పుడు దాకా, కొంచెం ఫుడ్ పంపించాను బిగ్ బాస్. చాలా ఆకలేస్తుంది బిగ్ బాస్. ఇవాళ పెద్ద ఆయన ఇప్పటికే చాలా వయసు పైబడి ఉన్నాడు. ఈయనేమో ఇప్పటికీ ఏం ఫుడ్ తినలేదు ఇప్పుడు దాకా. కొంచెం మా సార్కి కొద్దిగా ఫుడ్ పంపించాను బిగ్ బాస్ దయచేసి. ఆకేష్ మాస్టర్ ఆకలితో బాధపడుతున్నారు ఆయన. ఆదేశాల మేరకు మీకు ఈ టాస్కుల్లో డబ్బులు వస్తాయి. అందులో మీరు ఒక అబ్బాయి వస్తాడు, ఆ డబ్బులు ఇస్తే సరుకులు తెస్తాడు, మీరే వండుకుని తినాలి. క్వార్టర్ ఎవరు ఇస్తారు? బిగ్ బాస్ జఫా. ఇంకొకసారి బిందులో వాయిస్ చేసుకుని వచ్చి ఆడొస్తాడు ఈడొస్తాడు ఈ డబ్బులు ఇస్తాడు అన్నావా, మరి గోడ కంటుకుపోతావు బిగ్ బాస్. రే బిగ్ బాస్ జఫా, బిందులో వాయిస్ చేసుకుని ఇంకొకసారి ఆడొస్తాడు ఈడొస్తాడు ఈడి తెస్తాడు ఆడి తెస్తాడు అన్నావా, గోడ మీద బలిలాగా అంటుకుపోతావు. కోస్తే మరి జల్ల డబ్బులు లేవురా, నిన్నటి నుంచి తినడానికి లేవురా అంటే ఆడి తెస్తాడు ఈడి తెస్తాడు అంటావా. ఇంకొకసారి చూడు మరి, ఇదే చెప్పడం బిగ్ బాస్ జఫా. అరే అత్తపూర్, నా కింద హోటల్ ఉండేదిరా, ఫోన్ చేస్తే పైకి తీసుకొచ్చేవాళ్ళు టిఫిన్లు భోజనాలు అన్నీ. నువ్వేమో నిన్నటి నుంచి మా ముడ్డి ఎండగడేస్తున్నావు. ఈసారన్నా భోజనాలు పంపించరా నాయన. రేపు కానీ భోజనం కానీ పంపలేదు. ఆకేష్ మాస్టర్ బిగ్ బాస్ ఆదేశాల మేరకు మీరు వండుకుని తినాలి తప్ప ఇక్కడ ఫుడ్ ఎక్కడ తీసుకురావడానికి అవ్వదు, బయట ఫుడ్ తీసుకుని రావడానికి అవ్వదు.
ఆ డబ్బులు ఇస్తే మేము ఇస్తాం. ఏమన్నా హోటల్ ధర్మసత్రం మేము వండుకుని ప్లీజ్ వండుకొని పడుకోండి. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్. బిగ్ బాస్